సో పొద్దున్న పూల పార్క్లో ఉన్నప్పుడు మీరు వచ్చారు. అవును. చెప్పండి ఎందుకు వచ్చారు, ఇది ఏమిటి మీకు కనెక్ట్ అయిన అంశం? కనెక్ట్ అయిన అంశం అంటే తెలుగులో చెప్తారా? తెలుగు. అంటే ఇప్పుడు నేను కూడా పుస్తకాలన్నీ చాలా చదివాను. మంచి మంచి పుస్తకాలు రైటర్స్, వాళ్ళ పేర్లు ఏమి తీసుకోను నేను. ఎందుకంటే మీరు యూట్యూబ్లో వాళ్ళ పేర్లు అన్నీ వచ్చినాయి. తర్వాత సో వాళ్ళ చదువుతో నాకు తెలిసిన దాంతో నాకు కూడా ఇంపాక్ట్ఫుల్నెస్ అయింది. దానివల్ల కొంత బిహేవియర్ చేస్తూ వచ్చాను నేను కూడా. ఇప్పుడు మన ఆర్జీబీ ర్యాండ్స్ ఫౌంటైన్ హెడ్ ఉంది అనుకోండి. సో హవర్డ్ రోక్ క్యారెక్టర్ ఉంది. సో ఐ స్టార్టెడ్ లవింగ్ దట్ క్యారెక్టర్ అండ్ ఫిలాసఫీ. సో ఐ ట్రై టు లివ్ లైక్ దట్. ఇప్పుడు ఆర్జీవి గారు లాగా నేను కూడా చేస్తూ వచ్చిన పెళ్ళిళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని బరియల్స్ కొన్నిటికి పోను. దగ్గర కుటుంబాల్లో కూడా నేను పోలేదన్నమాట. బతుకున్నప్పుడు వాళ్ళని హాస్పిటల్లో మాట్లాడించి అంతా చేసిన, చాలా లవ్ వాళ్ళ మీద. అయినా చనిపోయినప్పుడు పోలే. సో మా అమ్మ నాయన వాళ్ళందరూ కూడా మళ్ళీ చాలా కోప్పడారు, ఇట్లా చేశారు, ఎందుకు రాలేదు అది. తర్వాత రీసెంట్గా నేను ఆర్జీబీ చూసినప్పుడు ఈ రామోయిజంలో దాంట్లో వాళ్ళు హీఈస్ ఆల్సో లైక్ దట్ అని చెప్పారనమాట. తర్వాత ఆయన హావర్డ్ రోక్ గురించి చెప్పడము, దాని గురించి చెప్పడం చూస్తే అప్పుడు ఎంత ఆయనకు మెమరీ ఉంది, ఇంపాక్ట్ఫుల్నెస్ ఎంత ఉంది, ఆ తర్వాత అండర్స్టాండింగ్ ఎంత ఉంది దానికి అనేది, అది ఆయన అనుకోండి. బట్ అది ఆయన పరిచయం కూడా మీ ద్వారానే అయింది, మీ యూట్యూబ్లో. మీ యూట్యూబ్ చూడడం కూడా అది కంప్యూటర్లో ఇట్లాంటి స్పిరిచువల్ థింగ్స్ చూస్తున్నప్పుడు అది ఆ ఏఐ అనేది తీసుకొచ్చి పెట్టింది మిమ్మల్ని. అది చూస్తూ ఉంటే నాకు అనుభవం. సో మీవి యూట్యూబ్లో చూసి బాగా నాకు క్లారిటీ వచ్చినట్లయింది. దేంట్లో అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటే అందరూ చెప్తూ ఉంటారు. పెద్దలు స్కూల్ వాళ్ళు అందరూ చెప్తుంటారు, ఏది సరే ఏది డబ్బు సంపాదించుకోవాలా, మరి పవర్ సంపాదించుకోవాలా, తర్వాత అది చేయాలి, రాజ్యాలు చేయాలా, ఏదో అన్ని రకాలుగా ఉండే. కానీ నాకు అర్థం కాలేదు, గుర్తింపు రావాలా, ఇవన్నీ ఉన్నాయి. కానీ కంప్లీట్గా నాకు అర్థం కాలేదు అనమాట. సో ది క్వశ్చన్ కంటిన్యూడ్ లైక్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. సో ఇవి చదువుతుంటే ఒకసారి వన్ ఆఫ్ దీస్ ఎగ్జిస్టెన్షియలిస్ట్ రైటర్ బుక్లో, ఐ కాంట్ రిమెంబర్ విచ్ వన్, ఆన్సర్ దొరికింది నాకు. ఏం చెప్పారంటే అది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ నథింగ్ బట్ లివింగ్ అని. అంటే నేను అప్పుడన్నా ఏంద్రా వీడని ఇట్లా చెప్తుంటాడు, లివింగ్ ఇట్ సెల్ఫ్ ఏంది? లివింగ్ అంటే మనము తినడము పడుకోవడమా? లివింగ్ అంటే పొద్దున్న వేయడము లేకపోతే రాత్రి పడుకోవడం అన్నట్టుగా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. ఐ గేవ్ ఇట్ అప్. తర్వాత మీరు మాట్లాడేటప్పుడు మీ యూట్యూబ్స్ వింటూ ఉంటే అప్పుడేమైందంటే మీరు యూ బ్రాట్ ఇన్ living, then you brought in living to the other living organisms, including plant kingdoms and animal kingdoms, everything whatever is there in the universe. Some like అంటే ప్రపంచంలో మనిషి ఇంపార్టెంట్, బట్ ఎగ్జిస్టెన్స్ కి గడ్డి మొక్క ఎంతో నీవంతే సూర్యుడు అంతే, అది ఆల్ వన్. ఆ రకంగా నాకు ఎగ్జిస్టెన్షియలిజం అంతమంది రైటర్స్ ని బుక్స్ చదివితే కూడా రిలేటింగ్ టు ఎగ్జిస్టెన్షియలిజం అని దీని ద్వారా వచ్చింది నాకు. అదొకటి ఎగ్జిస్టెన్షియలిజం. ఐ కుడ్ అండర్స్టాండ్ ది గ్రేట్ రైటర్స్ లైక్ దెమ్. ఐ థాట్ యు ఓకే. సో అదొకటి ఇన్సిడెంటల్ గా అయింది అది. తర్వాత లివింగ్ ఇట్ సెల్ఫ్ అంటే దెన్ యూ సీ ది లివింగ్ ఆర్గానిజమ్స్, దే ఆర్ ఆల్ లివింగ్. Then you said they are all living happily. They don't have the problems which the people have. So all these problems are created by mind and thought, and in the worldliness, when you are after money or power or something like that. So when you are living a simple life like any living organism, like so you will be in nature and breathe air and you eat your food and things. Okay. So danto I felt there the impactfulness that reached me totally. And then you said that you have to think for a little, and then whatever you think you do it like that. Karma, whatever చేయడం, ఆ ఊరికి ఆలోచిస్తూ కూర్చోకుండా whatever you see you think you can think, but you don't go on that only. Like anything like parachintana or any chintana like that. You should not go on for too long time like that.
So I started doing like that. Okay. So I felt this is impactfulness in my real life. Okay. So I became more efficient in developing a body wise, in developing energy. Okay. And also in so many things which are pending for me, which I wanted to do. Okay. I was able to do one after the other, leisurely and well also. Okay, effortlessness. Effortlessness. Yes. Effortlessness. Because you are thinking less and you are acting more. Or థింకింగ్కి అంటే ఆలోచించడానికి చేయడానికి మధ్యన ఒక గ్యాప్ తగ్గుతుంది. ఇప్పుడు అంతెందుకు సార్ ఒక వీడియో చేద్దామా అన్నాను అనుకో, మీరు చేస్తాను అన్నారు అనుకో, అంటే ఆలోచించడం అయిపోయింది, అది చేస్తూ ఉండడం స్టార్ట్ అయిపోయింది. అట్లా కాకుండా సార్ని అడిగితే ఏమనుకుంటాడు అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు సాయంత్రం అయింది, ఎవరిని అడిగాను, వెంకటేశ్వర సార్ వచ్చాడు కదా, ఆయన అడిగితే ఎట్లుంటుంది అంటే, అట్లా అడగొద్దు, మంచి పద్ధతి కాదన్నాడు అనుకో, అది పట్టుకుంటుంది నా మైండ్కి. ఇంకెవడన్నాడు అది పద్ధతి కాదు, అది ఇంకోటి అన్నాడు ఎందుకు అడగొద్దు. వీటన్నిటి మధ్యన రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి, డైలమాస్ వస్తాయి. ఫైనల్గా నేను అడిగే సమయానికి దాని జిస్టే వెళ్ళిపోతుంది, దాని సారం అంతా పడిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు పుస్తకం రాయాలనిపించింది, నేను ఆలోచించలేదు నాకు రైటింగ్ ఎబిలిటీ ఉందా, నేను రాయగలనా, అసలు ఏం రాయాలి అవన్నీ కాదు, నాకు రాయాలనిపించింది అన్నది ఫస్ట్ రాస్తున్నాను. నేను పేపర్ తీసుకొని రాసిన ఫస్ట్ తెలుసా, నాకు ఏం రాయాలో తెలియదు కానీ రాయాలనిపిస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ డోంట్. సో ఆల్రెడీ ఐఎమ్ రైటింగ్. ఐ డోంట్ నో, నాకు రాయడం తెలియదు అని రాస్తున్నాను. నేను గొప్ప రచయితను కాదని తెలుసు అని రాస్తున్నాను. సో ఆల్రెడీ ఐ ఫినిష్డ్ రైటింగ్ కపుల్ ఆఫ్ పేజెస్ వితౌట్ రైటింగ్ ఎనీథింగ్ ఎట్ ఆల్. ఏమీ రాయకుండా అప్పుడే చాలా రాసేసి ఉన్నాను అనమాట. ఎట్లా రాయకుండా అంటే నేను ఏం రాయాలో తెలియదు అని రాస్తున్నాను. తద్వారా మీరు రాస్తున్నారు, వెరీ బ్యూటిఫుల్. అది కూడా ఇంకో 500 books. I want to write 500 books. Yeah. So just that phrase itself, is a it is interesting. It provokes the thought like that. అవును. So ఇట్లాంటిదంతా ఇది these are the most clarifying things in first phase. Impactfulness felt and lived. Second thing. So అప్పుడు ఏమనిపించిందంటే, you see so many writers are there and spiritualists also there. We have went through spiritualism also. అంటే చిన్నప్పటి నుంచి ఇట్లా అలవాటు అయిందంటే ఇంగ్లీష్ తెలుగులో కూడా నాకు మంచి మార్కులు వచ్చాయి స్కూల్లో. సో బట్ ఇప్పుడు ప్రపంచకంలో ఇప్పుడు ఇంగ్లీషు మనం బాగా నేర్చుకున్నాడు బతుకు తెరుగు కొంచెం సులభం అవుతుంది కదా, ఆ రకంగా. తర్వాత అరే మరి ఇంతమంది నన్ను అంతా నాకు డెప్త్ ఎనర్జీకి తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్మేషనల్ స్టేజ్కి తీసుకొచ్చి చేసి ఇంతవరకు జరగలేదు, ఎవరితోనూ జరగలేదు, బుక్స్తోనూ జరగలేదు. But there have been impactfulness all through. But still it is there. But then the triggering, maybe it's a triggering thing, I don't know. And the triggerer. You see, there is triggering is very beautiful, but triggerer is even more beautiful than triggering. So what is this beauty of the mind, So when I started developing interest in the person, because irrespective of what is going to become what he is, I am not now beyond that. తెలుగులో చెప్పండి. తెలుగులో. సో ఇతను మరి ఏంటి ఇది, ఇతనికి మరి ఇంత చిన్న ఏజ్లో మరి మామూలు జీవితంలో పైకి వచ్చాడు, మరి ఎట్లా హౌ ఈజ్ ఏబుల్ టు, అదొకటి. ఈ హ్యావ్ దిస్ స్పిరిచువల్ థాట్ అండ్ స్పిరిచువల్ వైబ్రేషన్స్ అండ్ what is called elevated awareness or consciousness. So definitely it is there. This is what I am trying to catch. Like whatever people say in different words, like atmalu, consciousness, this, that, and all those so many words and phraseology is there. అవన్నీ ఉన్నాయి. కానీ మనకు కోర్ కావాలి కదా, మనకు అబ్బుతుందా లేదా, మనం తిన్న పదార్థం మనకు అంటుతుందా లేదా, అది కావాలి కదా. కాబట్టి యూ హెవ్ టు ప్రాక్టీస్ ఇట్. అట్లా చేసింది. అట్లా దట్ ఈస్ హౌ ఇట్ డ్రాగ్డ్ మీ. ఐ వెయిటెడ్. దెన్ ఐ వాజ్ థింకింగ్, సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన పెద్ద మనిషి, ఆయన జ్ఞాని, ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలా,
అంటే తర్వాత క్వశ్చన్లు ఏమన్నా ఒక్కో దాంట్లో చూస్తే క్వశ్చన్లు రాసుకొని వచ్చారు కొంతమంది అడుగుతారు. నిజానికి సో నేను అడిగిన ఏం రాసుకోవాలి. చాలా సార్లు ఏం జరుగుతుందంటే క్వశ్చన్స్ రాసుకుని వస్తారు కదా, అసలు అవి అడగరు, అసలు దాని దిక్కే చూడరు. మొత్తం అయిపోయిన తర్వాత అరే నేను రాసుకుని మర్చిపోయినా అంటారు అనమాట. సో నేను మళ్ళీ లేదు ఆలోచించాలని 1 or 2 days ఐ వాజ్ సిట్టింగ్ అండ్ థింకింగ్ ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలి. నా గురించి అవసరం లేదు ఇన్ఫర్మేషన్ అంత సరే, బట్ ఇంటరాక్షన్ కోసమని హౌ ఐ హ్యాపెన్ టు గెట్ influenced by him and made impacted also and in a real sense also, not just about knowledge, superficially about wisdom. There is some living lo change కనిపిస్తుంది మనకు. How knowledge has become wisdom మంచి మాట, చాలా మంచి, కరెక్ట్ చెప్పారు. So the triggerer, then triggerer became a very interesting person and also important person for me in that sense. So that is what dragged me. So and then I review రాసుకున్నాను అనమాట. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఈజ్ అబౌట్ రైటింగ్, బికాజ్ రైటింగ్ వన్ థింగ్ కామన్, బికాజ్ ఐ ఆల్సో రైటింగ్ ఆల్సో ఇస్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, ఆర్టిస్టిక్ ఫార్మ్. ఆర్టికులేటెడ్ థాట్ ఈజ్ రైటింగ్. సో అది ఒకటి కామన్ ఉంది కదా నాకు. ఐ హ్యావ్ దట్ ఇస్ థింగ్. పెయింటింగ్ నాకు తెలీదు. మ్యూజిక్ అంటే అఫ్ కోర్స్ ఐ లవ్ మ్యూజిక్ అండ్ ఐ గెట్ పరవశం అయిపోయింది పరిస్థితి. అండ్ సీయింగ్ బ్యూటీ ఆర్ మ్యూజిక్ ఎనీవేర్ ఎనీ విచ్ ఎవర్ షేప్ అని. బట్ కామన్ థింగ్ ఏముందంటే రైటింగ్ ఈజ్ దర్. ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ రైటింగ్, హీ రోట్ బుక్స్. సో రైటింగ్ కెన్ బి సంథింగ్ ఐ కెన్ టాక్ టు హౌ టు రైట్ అని అనుకున్నాను. తర్వాత ఏదో ఒక పని, నువ్వు సక్రమైన పని. ద అదర్ థింగ్ విచ్ ఇస్ ద థింగ్ విచ్ ఇంపాక్టెడ్ మీ అండ్ క్లారిఫైడ్ మీ ఈజ్ దట్ about you have to do something. So that is where you get relationship with prapanchikam. Rest of it is just being a bird, being a plant, being a bird, being an animal, whatever it is. There is no difference at all. You should be like that only. That is the only way to be happy and peaceful and live life completely and holistically. Chala correct. సో వాట్ ఈస్ దిట్ కనెక్షన్? కనెక్షన్ ఏంటంటే యాక్చువల్గా మీ యూట్యూబ్లో అంతా మీరే మాట్లాడతారు. ఇప్పుడు నాతో నేను మాట్లాడుతున్నారు, ఏం పర్వాలేదు. అట్లేం ఉండదు. ఎన్నోసార్లు నేను ఏం మాట్లాడను. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు నేనేం మాట్లాడాలని లేదు, సత్యం మాట్లాడితే చాలు. మీరు మాట్లాడితే అంటే నాకేం ఐడెంటిటీ లేదు, నాకేం ఐడెంటిటీ లేదు, నేనే రూల్ చేయాలని లేదు, నేను సాధించేది ఏమి లేదు. ఇప్పుడు నాకేదో ఒక అంబిషన్ ఉందనుకోండి, ఆబ్వియస్గా నేను ఆ దిశగానే ఆలోచిస్తాను. అరే ఈయన హైజాక్ చేస్తుండని థాట్ వస్తుంది. ఎవరు లేరు, మనం వీఆర్ స్పీకింగ్ అంటే కదా, వ్యక్తి ముఖ్యం కాదు, విషయమే ముఖ్యం. విషయం. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదో ఒక పని, సంథింగ్ మూమెంట్, దట్ ఈస్ స్టిల్నెస్ అండ్ మూమెంట్. సో మూమెంట్ అనేది చేయాలా, ఎందుకంటే స్టిల్నెస్ ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ కెన్ బి స్టిల్. బట్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ హ్యావ్ టు బీ ఆల్సో మూమెంట్. వాట్ ఈస్ దట్ మూమెంట్? మూమెంట్ దాంతో ఏదో ప్రొడక్షన్ జరగాల, అది దానివల్ల ఉపయోగం ఉండాలా. మనకైనా ఉపయోగం ఉండొచ్చు, 10 మంది ఎవరికైనా ఉపయోగం ఉండొచ్చు. అట్లాంటివి చేయాలి అన్నప్పుడు అది త్రూఅవుట్ లైఫ్ చేయాలా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు గెట్, మనీ, పవర్ ఆర్ రికగ్నిషన్. దీస్ ఆర్ ది ఓన్లీ 3 things we have. None of these things related to that. అదొక ఇన్సిగ్నిఫికెంట్ వర్క్ అయినా పర్వాలేదు. It is because you love to do that thing. అంతే. Like I was, మనం పార్క్ లో మొక్కలు నాటుతున్నాం, అది ఏదో ప్రూవ్ చేయడానికి కాదు, బాగుంది ప్రాసెస్. డూయింగ్ సంథింగ్, ప్లాంటేషన్, గుంతలు తీయడం, మొక్కలు తీయడం. అరే యు ఆర్ రిలేటింగ్ టు లైఫ్, యు ఆర్ డీలింగ్ విత్ లైఫ్, యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ లైఫ్. అవును. అదే ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట కానీ మనం అంతా ఇంటరాక్ట్ అవుతుంటాము, ఫ్రెండ్స్ అంటాము, గురువులు అన్నీ అంటాం కదా. We are only interacting with humanity. We are not interacting with humanity. You are only interacting with the mind only. Mind only. Which is very superficial and absurd. ఇప్పుడు అసలు మైండ్ లేకపోతే లైఫ్ వస్తుంది. Thought process. Tree is full of life without mind. Without mind. But it is giving so much of happiness. So మనిషి full of mind without life. Without life. So everything other than humans are giving life to everything else. Whereas humanity is neither having life nor giving life to anything else. అంతే కదా సార్, అంతే.
పర్టికులర్లీ ఈ రోజుల్లో సార్ ఇప్పుడు యుద్ధాల సమయం అనేది కూడా మీకు తెలుసు కదా. యుద్ధాల సమయం కాకుండా ఈరోజు కరప్షన్, డిజానెస్టీ అండ్ గ్రీడ్ అనేది ఎంత పెరిగిపోయిందంటే ఈ ఐడియా నుంచి వచ్చింది నాకు. సో అది ఒకటి క్లారిఫై చేద్దామని. సపోజ్ ఐఎమ్ ఏ ప్రాక్టీషనర్ ఆఫ్ లా, యూనో, బట్ ఐ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ లా లైక్ somewhat like like that only, because I love to practice. I am a third generation. My children are also advocates, fourth generation lawyers. My father was a judge and lawyer. My grandfather's elder brother, that is also a grandfather, he was a magistrate during British time, in the 30s, like that. So when I am practicing law, different people come, civil people, criminal people, tax people, any kind of persons, they come. So what is that? So they need a solution. They have a problem and they want a solution. So it's a litigative problem, let us say. If it is a litigative problem, then I take it. If it is something personal between husband and wife, or between brothers and all, personally, emotionally, there is nothing I can do. Then I'll take it up and go through that fora, whatever it is there, and then I will try to get a solution, which will be called as justice. Because what you bring about through law is supposed to be justice. So అది చేస్తున్నా. సో అది చేస్తూనే ఉన్నా కాబట్టి నేను అది చేయొచ్చునా, బికాస్ ఫ్రమ్ యువర్ సెకండ్ దిస్ థింగ్, బికాస్ ఐ హ్యావ్ లవ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ దట్, లైక్ దట్. చేయాలి జస్ట్ మనం అది సక్సెస్ కోసమో, పేరు కోసమో, లేకపోతే గుర్తింపు కోసమో కాకుండా చేస్తే అది ఎగ్జిస్టెన్షియల్ వర్క్ కిందకి వస్తుంది. తర్వాత ఏమనిపించిందంటే సార్, టు ఫ్రాంక్లీ సే, ఇప్పుడు ఈ ఇండివిజువల్ ఐ కేమ్ అక్రాస్, సారీ ఇది నా ఫోన్ అనుకుంటున్నా, నాదే అనుకున్నాను కదా సార్, ఏం చేయాలి చెప్పండి, అదే ప్రాబ్లం. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. ఈ పదాలు వాడొద్దు సార్, ప్రాబ్లం అది చిన్న అవాంతరాలు అంతే. ఓకే ఓకే. సో ఇప్పుడు సరే ఏంటంటే, ఇప్పుడు ఏంటి తను ఇంత గొప్ప వ్యక్తిత్వం తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్టిక్ ఇదంతా ఉంది నాకు. హీఈస్ అన్ ఆర్టిస్ట్ అండ్ హీఈస్ అ ఫిలాసఫర్ అండ్ హీఈస్ ఆల్సో స్పిరిచువల్ మాస్టర్. సో ఏంటి, వాట్ యూ విల్ బికమ్ అంటే, ఫస్ట్ ఐ థాట్ యూ విల్ బికమ్ అంటే దిస్, చెప్పండి అసలు బికమ్. ఎందుకంటే నేను ఆల్వేస్ వి రిలేట్ టు అదర్ పీపుల్, నో, లైక్ దట్. ఇన్ దట్ ప్రాసెస్ మై బిజినెస్ ఇస్ టు రికగ్నైజ్ టాలెంట్ ఇన్ అదర్ పీపుల్. సో ఈ టాలెంట్ ఉంది, వేర్ దిస్ విల్ టేక్ హిమ్. సో పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ సంథింగ్, నో. సో ఇఫ్ ఇట్ ఈస్ దెన్ హీ విల్ బికమ్ మై స్పిరిచువల్ మాస్టర్, ఆర్ because he has you see, unless he has lot of intelligence, and you could not have come across these things like this. So a person who has so much intelligence also can become anything. He can become a powerful man, as powerful as maybe Narendra Modi, or he may become one of the richest persons in the world, like Elon Musk, or Telugu cheppandi, Elon Musk laga, lekapothe mana Ambani, Adani laga అయిపోవచ్చు, లేకపోతే అదే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు. ఇంకేంటి, వాట్ విల్ బికమ్, ఇదంతా ఇంత వచ్చింది కదా, ఇతను ఏమవుతాడు, ఇతను వాట్ విల్ హీ బికమ్ అనేది అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ దట్ కేమ్ టు మై మైండ్. సో it is not that I am interested in that part of it so much, so curiosity, but the first things, second things are impactfulness is చాలా దాన్ని ఏమంటారంటే తెలుగు అనుభవం, ప్రభావితం కూడా. సో ప్రఫుల్ల ప్రభావితం, అదంతా తెలుగు. చిన్నప్పుడు మా తాతగారి దగ్గర భారత భాగవతాలు వినేటోడిని, అప్పుడు తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఇదంతా సో బతుకు తెరువనో ఏదో ఫ్యాషన్ అనో అట్లా అయిపోయింది అది. సో ఇట్లా జరిగింది సార్ అది. అందుకని నేను ఐ వెయిటెడ్ అండ్ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ టు మీట్ a జ్ఞాని. I thought I would be ultimately, and చాలా బాగుంది. And so many other things are there, and every word has a video, every writer has a video, and every experience can be a video like that. And the way you are doing, another thing is about, you see, people come and they ask, you are interacting with people in a free atmosphere and with freedom. నియమం లేదు, నియమం లేదు, ఎవరు మనసుని వాళ్ళు ఆవిష్కరించుకోవాలి. ఎప్పుడైతే నియమం వస్తుందో
అసలు వాడు ఆ నియమానికి లోబడి మాట్లాడడంతోనే స్వేచ్ఛ పోయింది. అంటే వాడు అడగాల్సిందే అడగలేడు. భయం వేస్తుంది, చుట్టుపక్కల అందరూ ఉంటారు, గార్డ్స్ ఉంటారు, ఏమో అది వాళ్ళ ప్లేస్, అడిగితే ఏమనుకుంటారు. అసలు ఏదైనా అడగగలిగారు, అసలు ఎనీథింగ్. దానికి జవాబు ఉందో లేదో అడగటం వల్ల మైండ్ అయితే ఫ్రీ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు ఈ ఇంపాక్ట్ఫుల్నెస్ వచ్చింది కదా, అంటే ప్రభావితమైంది. ఈ ప్రభావితాన్ని నేను కొనసాగించాలి. అంతే అంతే, అదే అంత పెద్ద విషయం కాదు. అంతే, నేను చెప్తున్నా కదా, చిన్నది ఏదన్నా ఒక పనికి మాలిన పని లేదా పనికిరాని సాదాసీదా పనిని ప్రపంచిక విషయాలు అంటకుండా, అంటే సక్సెస్ కోసమో పేరు ప్రఖ్యాతుల కోసమో డబ్బు కోసమో కాకుండా అడపాదడపా టచ్ చేస్తూ ఉండి అది మన జీవిత అంటే చివరి వరకు కొనసాగించగలిగితే కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని గంటల తర్వాత సమయం మర్చిపోబడుతుంది. అక్కడికి రాగానే యూ బికమ్ బుద్ధ. అంటే ఆ పర్టికులర్ యాక్ట్ చేస్తున్నప్పుడు యు ఆర్ నో బడి, బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఫర్ మనీ. మీరు పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తలేరు, గుర్తింపు కోసం చేస్తలేరు, ఆనందం కోసం కూడా చేస్తలేరు. యు ఆర్ నాట్ సీకింగ్ ఎట్ ఆల్. అసలు ఆ సీకింగ్ లేని మనస్సు యాక్చువల్లీ ప్యూర్ మైండ్. బుద్ధుడు చెప్పాడు, డిజైర్ కేమ్ టు అన్ ఎండ్. అట్లా అదే జీవితం అంతా అయిందనుకో, అదొక అద్భుతం. సరే, మనం ఆల్రెడీ ప్రపంచంలో బంధాలు ఇరుక్కుపోయి ఉన్నాం కాబట్టి అన్నీ అట్లా చేయలేము. అందుకని అట్లీస్ట్ రోజులో ఒక 2-3 అవర్స్ ఏదో ఒక పనిని, అది బట్టలే మడతేస్తారా, లేకపోతే ఇప్పుడు నేను పూల పార్కులో చెట్లు పెంచినట్టు పెంచుతారా, లేకపోతే పిట్టల గింజలు వేస్తారా, కుక్కను వాకింగ్ తీసుకెళ్తారా, దాని నుంచి ఏమి ఆశించొద్దు. బట్ యూ షుడ్ కంటిన్యూ ఇట్ ఫర్ లైఫ్ టైం. దాని గురించి వ్యాఖ్య కూడా చేయాల్సిన అవసరం. అది ఇట్లా చెప్పడం కూడా అంత ఈజీ కాదు. ఇది చెప్పడం ప్రాపంచికము ప్రకృతి చెప్పడం బాగానే ఉందనుకో, మరి ప్రాపంచికంలో నుంచి ప్రకృతిలో మనం మెయిన్గా బతకాలంటే అసలు ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ ఫర్ మ్యాన్. వాట్ ఇస్ ఇప్పుడు ఈ మూడు లేవంటే ఏమి లేదంటే కదా. సో ఈజ్ వెరీ ఈజీ ఫర్ ఎనీబడి టు థింక్ దట్ దిస్ ఫెలో ఈజ్ మెంటలీ రిటార్డెడ్ అనుకుంటారు. క్వైట్ ఆఫ్ పీపుల్ కెన్ థింక్ లైక్ దట్. నేను అనుకోవడం అట్లా థింక్ ఏమిటి వచ్చి అడుగుతారు కూడా. అది దట్ ఈస్ అనదర్ ఆస్పెక్ట్, యు నో, దట్ దిస్ పర్సనాలిటీ హ్యాస్ సో మచ్ ఆఫ్ కరేజ్ టు టెల్ what he thinks is right and do also what చేస్తూ దాన్ని ఆచరిస్తూ చెప్పినప్పుడు దానికి బలం. ఊరికే మనం ఫిలాసఫికల్గా చెప్పామనుకో, దాని బికమ్స్ ఏ మూవీ డైలాగ్. అంటే కాకుండా వెన్ యూ లివ్ దట్, ఆ వెరీ లివింగ్ నుంచి ఎక్స్ప్రెషన్ వస్తుంది, అక్కడి నుంచి ఒక భాష వస్తుంది, ఆర్టికులేషన్ వస్తుంది. దానికి ఉండే శక్తి వేరే. అంటే ఆచరించకుండా నువ్వు ఎంత గొప్ప విషయాలు చెప్పినా అది వృధా. ఆచరించి మామూలు విషయం చెప్పినా కూడా దాంట్లో చాలా అదే వేదం అంటే అదే, అంటే ఆచరిస్తూ చెప్పడం. అదే ఇప్పుడు దిస్ ఇస్ ద హార్మోనీ, whether sushumna is activated or not, between the mind, heart and body. Yes, so it becomes harmonious. Yes, they are all in sync. Yeah. చాలా బాగుంది సార్ మీతో ముచ్చట. నేను చెప్పాను కదా, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఒక్కటే. నేను చెప్పిందంతా మీరు మాట్లాడింది కదా. జస్ట్ my voice, you know, it is your words are repeated in my voice. కొన్నిసార్లు నేను రికార్డ్ చేయ ప్లస్ విత్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఇస్ విత్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు అబద్ధం ఎందుకు చెప్తారు? మీకు ఎవ్వరు ఏ ఏజెన్సీ డబ్బులు ఇచ్చి చెప్పమని చెప్పలే. ఇదేమి మనం జనాలను ఫూల్ చేయడానికి చేస్తున్నది కాదు. యు ఆర్ జస్ట్ స్పీకింగ్ యువర్ హార్ట్. అంతే, అంతకుమించి ఏమి లేదు. అందుకని అది ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వాలి. మనం దాన్ని ఒక కండిషనాలిటీలోకి తీసుకురావద్దు అట్లా. అందుకని నేనైతే అనుకుంటాను, ఇప్పుడు చాలాసార్లు నేను ఎవరన్నా ఏదైనా అడిగినప్పుడు హఠాత్తుగా అక్కడున్న వ్యక్తులు ఎవరో ఒకరు జవాబిస్తారు అనుకోండి, అది సరైన జవాబు అయితే నేను ఇంటర్ఫియర్ గాను. జవాబు ముఖ్యం, ఎవరిచ్చారని కాదు. లైక్ క్రోసిన్ టాబ్లెట్, ఏ మెడికల్ షాప్ అయితే ఏమి, క్రోసిన్ టాబ్లెట్ అయితే చాలు.